అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే క్రీడాకారులకు అందజేసే ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ చూపిన షూటర్ మను భాకర్ తో పాటు చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజులను ఖేల్ రత్న పురస్కారానికి ఎంపిక చేసింది. వీరిద్దరితో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, పురుషుల హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కూడా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం దక్కించుకున్నారు. 7 మంది పారా అథ్లెట్ల సహా 32 మందికి అర్జున అవార్డులు దక్కాయి. పారిస్ ఒలింపిక్స్ లో మను భాకర్ 2 మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించింది. వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్డ్ ఈవెంట్ లోనూ మెడల్ కైవసం చేసుకుంది. 22 ఏళ్ల మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో కాంస్య విజేత ప్రదర్శనతో ఒలింపిక్స్ లో ఒకే ఎడిషన్ లో 2 పతకాలు గెలుచుకున్న తొలి ఇండియన్ అథ్లెట్ గా నిలిచింది. అయితే ఇటీవల ఖేల్ రత్నకు సిఫార్సు చేసిన అథ్లెట్ల జాబితాలో మను భాకర్ పేరు లేదని వార్తలు రావడం పెద్ద దుమారాన్ని రేపింది. మను తండ్రి రామ్ కిషన్, కోచ్ జస్పాల్ రాణా క్రీడాశాఖపై మండిపడ్డారు. ఆ సమయంలో మను భాకర్ తండ్రి రామ్ కిషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మనును షూటర్ని కాకుండా క్రికెటర్ని చేసి ఉంటే బాగుండేదని అన్నాడు. అప్పుడు అవార్డులు, ప్రశంసలు అన్నీ వచ్చేవంటూ వ్యాఖ్యానించారు. ఒకానొక దశలో తాను క్రీడల్లో కుమార్తెను ప్రోత్సహించకుండా ఉండాల్సిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు మాజీ క్రీడాకారులు, కాంగ్రెస్ నేతలు సైతం కేంద్ర క్రీడాశాఖ తీరును తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు. ఒలింపిక్స్ లో 2 మెడల్స్ గెలిచినా గుర్తింపు లేకపోవడం దారుణమని నెటిజన్లు వ్యాఖ్యానించారు. అయితే నామినేషన్ దాఖలు చేసే సమయంలో తన తప్పు జరిగి ఉండవచ్చని మను భాకర్ పేర్కొంది. చివరికి ఖేల్ రత్న పురస్కారం ప్రకటించడంతో వివాదానికి తెరపడినట్టేనని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే భారత హాకీ జట్టు హర్మన్ ప్రీత్ సింగ్ కూడా ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యాడు. హర్మన్ ప్రీత్ నేతృత్వంలోనే భారత హాకీ జట్టు ఒలింపిక్స్ లో వరుసగా 2వ సారి కాంస్య పతకాన్ని సాధించింది. ఇక చదరంగంలో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజును కూడా ఖేల్ రత్న పురస్కారం వరించింది. గుకేష్ 18 ఏళ్లకే వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఇక షూటర్లు స్వప్నిల్ సింగ్, సర్ఫ్జోత్ సింగ్ తో పాటు మరో 30 మందికి అర్జున పురస్కారాలు దక్కాయి. జనవరి 15 జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరందరికీ అవార్డులు అందజేయనున్నారు.